అక్క ఎవరైతే నాకు ట్వీట్ పెట్టినారో ఇక చూడు మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లుంటారు. ముందుంది ముసళ్ళ పండగ వెయిట్ అండ్ సీ అట. ఐడియా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా ఫ్రెండ్స్తో చెప్పి రిపోర్ట్ కొట్టిస్తా. చెప్పు. డెఫినెట్గా నా వెనకాల ధర్మం అనేది ఉంటే, నేను నీతి నిజాయితీగా పనిచేస్తే నీ రిపోర్ట్స్ కంటే కూడా ఎక్కువ లైక్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు. కొడతారు, వాళ్ళు కొడతారు. నీకు నచ్చినంత మాత్రం మిగతా వాళ్ళకి నచ్చలేదని కాదు కదా. ఇప్పుడేమంటారు కేటీఆర్ గారు? సో వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? ఇది మీ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నటువంటి మానవత్వ దృక్పథం. ఇది మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్నటువంటి విలువ. ఇది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ గారు డైరెక్ట్గా మీకే చెప్తా ఉన్నా. ఓకే, రిపోర్ట్స్ కొట్టిస్తావో ఏమన్నా కొట్టించుకో, కావాలంటే రోడ్డు మీద కూర్చొని అడుక్క తింటా. సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం చంపుకోను నేను. అండ్ నువ్వు రిపోర్ట్ కొట్టించవచ్చు, మిగతా వాళ్ళు నచ్చిన వాళ్ళు లైకులు కొడతారు, కొట్టించుకో. ఒక ఆడబిడ్డ పతనం కావాలంటే చేసుకో, పతనం చేసుకో. మీకు దాన్ని సంతోషంగా ఇస్తానంటే నేను కూడా సంతోషపడతా. ఎవరో కమెంట్ పెట్టి తీసేసినారు. అండ్ ఈ 8,800 కోట్ల స్కామ్ అనేది లాస్ట్ వీక్ మార్నింగ్ న్యూస్లోనే చెప్పినా. ఏమని చెప్పినా? రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ముందే ప్రభుత్వము రూట్ మ్యాప్ మార్చింది. వీళ్ళకు అనుగుణంగా ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే రూట్ మ్యాప్ వేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనకున్నవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు. సో ముందే లీకులు పోతాయి, పలానా దగ్గర ఇక్కడ కొనుక్కోండి భూములు. వీళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటారు, కొనుక్కోగానే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్తారు. విపరీతంగా డబ్బులు పెంచేస్తారు, అంటే రేట్స్ పెరిగినాయని చూపిస్తారు. తక్కువలో కొనుక్కుంటారు, వీళ్ళు లాభపడతారు. సో ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ అది, రీజనల్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ అది. సో రూట్ మ్యాప్ని మార్చి ముందే వీళ్ళు లీకులు బయటికి ఇవ్వడమే కాదు. అండ్ అలాగే నిన్న ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో రేవంత్ రెడ్డి గారి బావమరిది 8,800 కోట్లు అప్పనంగా ఎటువంటి అసలు ఏంటంటే చాలా లీస్ట్ కంపెనీ అది. ఎక్కువ టెండర్లు చేయలే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి, కాంట్రాక్ట్స్ కూడా ఏం చేయలేదు. ఆ రేవంత్ రెడ్డి బావమరిది కుటుంబం కోసము ఈయన ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చి దాంట్లో ఒక సబ్ కాంట్రాక్ట్గా పెట్టి సో దాంట్లో అమౌంట్ మర్జ్ చేయడం జరిగింది. సో ఒకటేమో రీజనల్ రింగ్ రోడ్, ఇంకోటేమో రేవంత్ బావమరిది. సో ఇట్లా రీజనల్ రింగ్ రోడ్ ఏం చేస్తున్నారు? ముందే ఎంఆర్ఓలు, అక్కడ ఆర్డీఓలు ఆ రీజనల్ రింగ్ రోడ్ రూట్ మ్యాప్ మార్చేసినారు. సో ఎక్కడెక్కడైతే ఆర్ఆర్ఆర్ రూట్ వస్తుందో అక్కడక్కడ ముందే లీకులు ఇస్తారు, ఆడ మీరు కొనుక్కోండి అయ్యా భూములు అని చెప్పి. సో అసైన్డ్ భూములు, పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా బెదిరించో లేకపోతే ఏదో చేసో రైతుల దగ్గర కొంటారు. కొని వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు, తద్వారా కోట్లు గుమ్మరించుకుంటారు. సో ఇదే ప్రతిసారి జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఏదో వీళ్ళు కొత్తగా వచ్చి హైడ్రా అంటున్నారు కదా, ఒక పక్క హైడ్రాని బుల్డోజర్ పెడుతురు, వెనకాల మరి వీటన్నిటికి కూడా పట్టా ల్యాండ్ కూడా హైడ్రా కిందకే వస్తుంది కదా మరి. సో ఇవి కూడా రంగనాథ్ గారు ఆలోచించాలి మరి, ఏ రకంగా స్కామ్ జరుగుతుంది ఆర్ఆర్ఆర్ పేరు చెప్పుకొని. ఇగో కుటుంబానికో డిజిటల్ కార్డు, ఏం చేసుకుంటామా డిజిటల్ కార్డు? ఓకే దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు. ఆ డిజిటల్ కార్డు ప్రింట్ చేయడానికి ఎంత డబ్బు అవుతుంది? డిజిటల్ కార్డు ప్రింట్ చేసేది కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నావు? దానికి ఎన్ని కోట్లు కావాలి? మళ్ళీ దాంట్లో ఎంత స్కామ్ జరుగుతుంది? దానికి ఎన్ని కోట్లు కావాలి? పోనీ ఆ డిజిటల్ కార్డు ఎప్పుడు బయటికి వస్తుంది? ఎలక్షన్స్ అప్పుడేమో ఇంటింటికి గ్యారంటీ కార్డు, ఇగో ఇది మీ కార్డు, కావాలంటే మాకు గల్లా పట్టుకొని అడగండి అని ఓట్లు వేయించుకుర్రు. ఇప్పుడు గ్యారంటీ కార్డు పోయింది, ఇప్పుడేమొచ్చింది మన తెర మీదకి?
డిజిటల్ కార్డ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డ్ అంట. ఎప్పుడు చేస్తారు? 5 ఏళ్ల తర్వాతనా? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంలో చేస్తారా? సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి, ఎమ్మెల్యేల అవినీతికి దూరంగా ఉండాలి. పాపం మనలో మన మాట రేవంత్ అన్న, ఎమ్మెల్యేల అవినీతికి దూరంగానే ఉన్నారే, చెప్పుకుంటే పరువు పోతుంది వాళ్ళది. వాళ్ళ చెప్పుకుంటే పరువు పోతుంది అన్న, పేర్లు చెప్పగాని చాలామంది ఎమ్మెల్యేలు అప్పుల పాలై ఉన్నారట. ఎందుకయ్యా అప్పుల పాలంటే వాడు ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళకి ధీటుగా మేము గెలవాలని అప్పు చేసి మరీ ఎలక్షన్లో నించుండు. గెలిచిన వాళ్ళు కొద్ది గొప్ప గెలిచినారు, ఓడిపోయిన పరిస్థితి ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళు మొత్తం అప్పుల పాలైపోయినరు. ఎమ్మెల్యేలు కూడా చెప్పుకుంటే బాధ అవుతుంది, కానీ ఎమ్మెల్యేకి అప్పు ఉందంటే ఎవడన్నా నమ్ముతాడు? వాళ్ళ అప్పుల పాలైనరు ఎలక్షన్ వల్ల. పోనీ వాళ్ళకి ఏమైనా వస్తాయో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇట్లా మాకు ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళానే ఏమైనా తీసుకుందామా, ఏమైనా చేద్దామంటే సర్వం మీరే నాకేస్తున్నట్టుగా మనలో మన మాట రేవంత్ అన్న. మొత్తం మీరు మీ అన్నదమ్ములే నాకేస్తురంట మొత్తం ఇట్లా. ఆ మిగిలింది కొంచెం ఇట్లా ఆడతా చూసిరా, మిగిలింది మంత్రులు. అప్పుడు ఇంకేం మిగులుతుంది ఎమ్మెల్యేలు తినడానికి? ఏం లేవు. వాళ్ళు మొత్తం అప్పుల పాలు అయిపోయినరు. దాదాపు కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నా, దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు అప్పుల పాలైనరండి. ఓకే, వాళ్ళకి అసలు ఏమీ లేదు పాపం, వాళ్ళకి అసలు ఏమీ లేదు. వాళ్ళు ఎలక్షన్కి అప్పు వేస్తే ఈ రేవంత్ రెడ్డి పట్టించుకుంది కూడా లేదు. ఈ టైంలో బీజేపీ ఏ బీఆర్ఎస్ మా కేసీఆర్ వచ్చి ఏంది నాయన లడ్డూ కావాలని ఆయన ఒక లడ్డా, 2వ లడ్డా, 3వ లడ్డా అని ఇట్లా రాయబారం పంపించిండు అనుకో, ప్రభుత్వం ఉంటుందా? మనలో మన మాట రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు అప్పుల పాలైనరు, మీరా మీ ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు. వాస్తవం చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, మీరా మీ ఎమ్మెల్యేని పట్టించుకుంటలేరు. ఇదే సరైన సమయంగా భావించే కేసీఆర్ కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఎవరన్నా లడ్డు కావాలన్న ఆయన ఒక లడ్డు చాలా, 2వ లడ్డు చాలా, 3వ లడ్డు చాలా అని చెప్పి అడిగినారు అనుకో, మళ్ళీ లడ్డు తిరుపతి లడ్డు కాదు రోయ్, తిరుపతి లడ్డు కాదు అది. ఓకే, అది కల్తీ అయిపోయింది తిరుపతి లడ్డు. ఈ లడ్డు వేరే లడ్డు. అంటే మీ అప్పులు తీర్చాలా నాయన అని చెప్పి ఎవరన్నా జస్ట్ ఇట్లా బటన్ నొక్కితే చాలు వాళ్ళు వచ్చి పడనికి వాళ్ళనికి రెడీగా ఉన్నారట. వాళ్ళు వచ్చి పక్క పార్టీ వైపు చూడడానికి రెడీగా ఉన్నారంట. ఎందుకని? వాళ్ళు మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారట అప్పుల నుంచి. పోనీ పనులు ఏమన్నా అవుతాయా? పనులు కూడా అవుతలేవంట. పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే బీఆర్ఎస్లో ఎవరైతే ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నారు. పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడన్నా పోతే కాంగ్రెస్ వాళ్ళకి పని అవుతలేవట తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళకే పని అవుతుందటనండి. అదేం విచిత్రమో నాకైతే అర్థమవుతలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగేలాగా చెప్తున్నా నేను. సో వాళ్ళు ఇప్పుడు లడ్డూల కోసం ఎదురు చూస్తున్నారు. మీకు లడ్డూలు ఇస్తామరా నాయన మీరు రండి అని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కొంచెం ఇట్లా వలేసింది అనుకో, మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో నాకైతే అసలు ఏం అర్థమవుతలే. సో వీళ్ళకైతే ఒక హింట్ ఇచ్చిన, ఎమ్మెల్యేలు అప్పులైనరట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది అప్పుల పాలై ఉన్నారు. రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లే. ఇక దూసుకపోవాలనుకున్న వాళ్ళు దూసుకపోతుండొచ్చేమో, ఎవరికేం తెలుసు. తద్వారా పబ్లిక్ కూడా ఏం సపోర్ట్ చేయరు ఇప్పుడు. ఎందుకని? హైడ్రాతోటి వాళ్ళ కొంపలు ముంచినావు కాబట్టి పబ్లిక్ కూడా అమ్మా ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రజలే రాజ్యాంగ విరుద్ధమైన మీ పాలన తట్టుకోలేక ఎదురు చూస్తున్నాడా సార్. మళ్ళీ నేను అన్నానని చెప్పి నా పైన మళ్ళీ ఇంకో 2 పోలీసులు పంపించావు మా ఇంటి చుట్టూ. పాపం కాలు గుంజుతాయి, కుర్చీలన్నా తెచ్చుకోమను. నేను చెప్తున్నా, ఎట్లొచ్చింది శ్రావ్యకి ఇన్ఫర్మేషన్? తల కింద తపస్సు చేసినా మీకు దొరకదు అది ఎట్లొచ్చింది అనేది. మాకు అన్నట్లు తెలిసిపోతుంటాయి అంతే. ఓకే, సో దయచేసి దాని మీద ఫోకస్ పెట్టండి. ఇట్లాంటి గుండెలు బాదుకొని ఏడ్చే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా మీ ప్రభుత్వం ఇప్పుడు పడిపోతే బెటర్ అని చెప్పి కోరుకుంటున్నారట. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ మార్పుపై వెనక్కి వెళ్ళలేం, బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తా, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా, సిపిఎం ప్రతినిధి
బృందంతో సీఎం రేవంత్ సార్ చేస్తా ఇస్తా అదిగో అల్లదిగో అని పాట పాడినట్టుంది సార్. కానీ ఆ అదిగో ఎప్పుడో చెప్పరు, ఆ రేపు ఎప్పుడో చెప్పరు, ఆ ఎల్లుండి ఎప్పుడో చెప్పరు, ఆ అవతల ఎల్లుండి ఎప్పుడో చెప్పరు. ఇవన్నీ ఎప్పుడు? మా పద్మశాలీలు మా 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 పద్మశాలీలు అయితే పాపము వాళ్ళ పైసల బతుకమ్మ చీర పైసలు వస్తలేవు. ఆ చేనేత దారుల బాధ వర్ణనాతీతం. అది వర్ణనాతీతం. రమ్మని పిలుస్తున్నారు సిరిసిల్ల, రండి మేడం మా కష్టాలు చూపించండి ప్రభుత్వానికి అని. పోవాలి. మళ్ళీ పోతే వెనక పొంటి ఏడొస్తారో మీ ఇంటెలిజెన్స్ అని వాళ్ళ పెట్రోల్ వేస్ట్ కదా పోని. అందుకని ఎదురు చూస్తున్నా. పోయి వాళ్ళ 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 బాధలు చూపించాలి ప్రభుత్వం దృష్టికి. ఇస్తా చేస్తా ఇస్తా చేస్తా 6 గ్యారెంటీలు ఇస్తాం. కాదు అదేం సినిమా అబ్బా, శ్రీకాంత్ ఉంటుంది చూడు, ఒకటి పాత సినిమా 90sలో చిన్నప్పుడు వచ్చింది. ఉత్తుత్తి బ్యాంక్ అని బోర్డు పట్టుకుని అరుస్తాడు చూడు. ఏదో సందడా ఏదో ఉంది, అది పెళ్ళి సందడి కాదు సరిగ్గా పేరు గుర్తు రావట్లే. మీకెవరికైనా తెలిస్తే కూడా, ఎప్పుడు ఇవే ఏం మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. మీకేమైనా తెలిస్తే కూడా దయచేసి చెప్పండి. ఎస్ మీకేమన్నా తెలిస్తే కూడా చెప్పండి. బోర్డు పట్టుకొని అరుస్తూ ఉంటాడు, ఉత్తుత్తి బ్యాంక్ అంటాడు. బ్యాంకులోనే ఉంది అది ఉత్తుత్తి బ్యాంక్ అని. కానీ తీసుకపోయి ఆడ చూస్తే కొన్ని రోజుల తర్వాత చూస్తే అందులో బ్యాంక్ ఉండదు, ఏముండవు. సో ఇప్పుడు అట్లనే అయిపోయింది. ప్రజల పరిస్థితి అట్లనే అయిపోయింది, ప్రభుత్వం పరిస్థితి అట్లనే అయిపోయింది. అట్లాగే అన్ని ఉత్తుత్తి మాటలు ఒత్తి పలకాలి. ఒత్తి ఆ ఉత్తుత్తి మాటలని పలకాలి. ఎప్పుడు చేస్తారు? సరే ఇదంతా పక్కన పెట్టండి. 90,000 కోట్లు అప్పయింది. ఆ 90,000 కోట్లు ఎవరెవరికి ఎంత అప్పయింది? పోనీ ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినావు? అగో ఇక్కడ చూడండి. అక్క ఇన్ని కమెంట్లు పెట్టాల్సినటువంటి అవసరము ఈ శ్రవణ్ అనే అబ్బాయికి ఏంది? అక్క ఈ నెల మాకు వికలాంగ పెన్షన్ రాలే. ఇది నాకు తెలిసి ఈరోజు లైవ్లో 4వ కమెంటో 5వ కమెంటో వికలాంగ పెన్షన్ రాలేదని చెప్పి. ఈ వికలాంగుడికి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? 90,000 కోట్ల అప్పు మీరు వచ్చినప్పటి నుంచి చేశారు. 9 నెలల్లో 90,000 కోట్లు చేసినారు కదా. ఈ 90,000 కోట్లలో వికలాంగులకు పెన్షన్ ఇచ్చినవా? ముసలోళ్ళకి ఇచ్చినవా? రైతు భరోసా ఇచ్చినవా? మీరు ఏమి ఇవ్వకుండా మళ్ళా చెప్తున్నా, మీరు ఏమి ఇవ్వకుండా 90,000 కోట్ల అప్పు దేనికి చేసినారు? ఏం చేయనికి చేసినారు? లెక్క చూపియండి, ప్రజలకు చూపియండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి, లెక్క చూపియండి అని అడుగుతున్నా నేను. రైట్ కౌశిక్ భరద్వాజ్, వెరీ గుడ్.